మానసిక సంతృప్తి కోసం ప్రకృతిలో ట్రెక్కింగ్ అనేది ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతోందని మదనపల్లి ట్రెక్కింగ్ క్లబ్ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి ట్రెక్కింగ్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పొన్నేటిపాలెం పంచాయతీ పనస జలపాతం నందిగమ్మ చెరువు వరకు సభ్యులు ట్రెక్కింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్రెక్కింగ్ వల్ల శారీరక శ్రమతో పాటుగా మానసిక భావోద్వేగ ఆరోగ్యం పునరుద్ధరించబడుతుందని తెలిపారు. అదేవిధంగా నగరం జీవితంలోని గందరగోళానికి భిన్నంగా ప్రకృతి ప్రశాంతత ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు. మదనపల్లి ట్రెక్కింగ్ గ్రూప్ తరపున నాగరాజ్, నెహ్రూ బజార్, మదనపల్లి. ఈ ట్రెక్కింగ్ అనేది ఎవ్రీ సండే మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎవ్రీ సండే 5 o'clock అరౌండ్ ట్రెక్ చేస్తాం. ఆల్మోస్ట్ 10 అరౌండ్ రిటర్న్ అవుతాం. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మనకు కనపడే ఏదో ఒక కొండ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రదేశానికి వెళ్తాం. అందరం కలిసి ప్రకృతిలో లీనమవుతాం, తిరిగి వచ్చేస్తాం. అందరూ కూడా ఈ అలవాటును డెవలప్ చేసుకుంటే ప్రకృతితో మీరు అట్లీస్ట్ కొంత సమయం గడిపారన్న సంతోషం, ఆరోగ్యం అన్నీ మీకు కలుగుతాయి. ప్రయత్నించండి, ప్రకృతితో మమేకం అవ్వండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. This is Madanpalli trekking group. Actually, about this group, I have to say something to you. మదనపల్లికి ఒక ప్రత్యేకత ఏంటంటే చుట్టూరా కొండల్లో ఉండే కొలువు తీరిన ఒక వెరీ గుడ్ సిటీ. తొందరలో జిల్లా కూడా కాబోతుంది. ఇంకొకటి ఏంటంటే మేమందరూ చిన్నపిల్లలం అయిపోతాం. ఎవ్రీడే సండే, ఎవ్రీ వీక్ సండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 నుండి అబౌట్ 9 వరకు. సో మేము అన్నీ మర్చిపోయి ప్రకృతిలో సరదాగా గడుపుతాము. ఎవరు ఏది మాట్లాడినా జోకీగా తీసుకొని సంతోషంగా ఉంటాం. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో వి ఫీల్ వెరీ హ్యాపీ. శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా మేము స్వాంతన పొందుతాము. ఫర్దర్ మా పనులు మేము ఇంకా ఎఫెక్టివ్గా చేసుకొని లీడ్ అవుతామని అనుకుంటున్నా. దిస్ ట్రెక్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చంద్రశేఖర్ బాబు. నేను బర్మా స్ట్రీట్, మదనపల్లి బర్మా స్ట్రీట్ నుంచి వస్తున్నాను మదనపల్లి ట్రెక్కింగ్ క్లబ్కి. మేము ప్రతి వారము సండే ట్రెక్కింగ్కి వస్తాము. ప్రకృతితో మమేకమై ఇక్కడ నేచర్ ఎనర్జీని బాగా తీసుకొని వారమంతా కష్టపడిన కష్టాన్నంతా ఇక్కడ మర్చిపోతాము. ఈ బూస్టప్, ఈ ఎనర్జీతో మళ్ళీ మిగతా వారం కష్టపడడానికి, మిగతా వారం మా వర్క్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫ్రెండ్లీగా ఇక్కడ కలుస్తారు. ఒకరికొకరికి సంబంధం ఉండదు. చాలామంది చాలా చోట్ల నుంచి వస్తారు. అందరూ కూడా మా ఈ క్లబ్ తరఫున మీట్ అయ్యి ఒక పాయింట్ అనుకొని, ముందు రోజే ఒక ప్లేస్ అనుకొని ఆ ప్లేస్కి మార్నింగ్ 5 o'clock అంతా రీచ్ అయ్యి అక్కడ నుంచి మొదలు పెడతాం మా ప్రయాణము. చుట్టుపక్కల ఉండే కొండలు వాటినన్నింటినీ చూస్తాము. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. కేవలం మన చుట్టుపక్కల ఉండే ప్రకృతితో మనం మమైకం అవ్వచ్చు అని ఇక్కడ ఉండే సభ్యుల ద్వారా నేను తెలుసుకున్నా. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ జర్నీ.